ఈరోజు అంశము 9C4 సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేయాలి? ప్రమాదకరమైన విషయాలు. 12 కాపురానికి 10 సూత్రాలు, సంతోషకరమైన దాంపత్య జీవితానికి 12 సూత్రాలు. 1. సమస్యలు, చర్యలు. అలలు లేని సముద్రం లేనట్లే సమస్యలు లేని సంసారం ఎక్కడా ఉండదు. వాటిని పరిష్కరించుకోవటంలో వివేకం చూపాలి. విజ్ఞతతో సమస్యలను అవలేలంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. 100% పరిపక్వత కలిగిన జీవితం బంధం ఎక్కడా లేదు, కనిపించదు కూడా. కానీ తమ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించే దంపతులు మాత్రం చాలా మంది కనిపిస్తారు. చాలా మంది విజయవంతులు అవుతారు కూడా. ఏ ఇంట భార్యాభర్తలు ఇరువురు పరస్పర అవగాహన కలిగి సంతుష్టితో జీవనం సాగిస్తారో ఆ జంట నిత్యము సుఖశాంతులు వృద్ధి చెందుతాయి. ఒకసారి మనం వివాహ బంధంలో ప్రవేశించాక అది సరిగా పటిష్టంగా ఉండేటట్లు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాల్సిన బాధ్యత భార్యాభర్తలు ఇద్దరిది. దేవునిచే ఏర్పాటు చేయబడిన ఆ బంధం ఎంతో పవిత్రమైంది. ఆ బంధాన్ని జీవితాంతం పవిత్రంగా కొనసాగించుకోవాలి. అంతేకాని క్షణికొద్రాల వల్ల పవిత్రమైన అనుబంధాన్ని తీర్చుకోకూడదు. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని తలంచుకొని బెంబేలు పడక సామరస్యంగా వాటిని సాధించుకునే శక్తి చూపాలి. అవసరమైతే పెద్దల సలహా తీసుకోవాలి. నిపుణుల మార్గదర్శకంతో నడవాలి. ఎలాంటి సమస్య ఎదురైనా సరే ముందుగా భాగస్వామితో చర్చించుకోవాలి. వారి బంధం ఎప్పటికీ సురక్షితంగా ఉంటుందని విశ్వసించాలి. భాగస్వామికి ధైర్యాన్ని ఇవ్వాలి. భర్తని మారమని భార్య, భార్యను మారమని భర్త అలా ఒకరినొకరు ఒత్తిడి చేయకూడదు. ఎవరి తరపు నుండి వారు ఆలోచించుకొని సమస్యను తెలివిగా పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు. 6వది ప్రేమ సందేశాలు, బహుమతులు ఇచ్చిపోచుకోవటం వారి బంధంలో ఉత్సాహాన్ని నింపుతుంది. వృత్తిపరంగా ఎంతటి ఒత్తిడి ఉన్నప్పటికీ ఒకరి కోసం ఒకరు తమ సమయాన్ని కేటాయించుకోవాలి. ఇంకొక అంశం ప్రమాదకరమైన విషయాలు ఏమిటి? 10 మందిలో ఒకరినొకరు కించపరచకూడదు, పోట్లాడుకోవటకూడదు. భార్యను భర్త ఎగతాళి చేయటం, భార్య భర్తను గౌరవించుకోవటం కూడా మంచిది కాదు. సమస్యలు తల ఎత్తినప్పుడు వాటిని గ్రహించి పరిష్కరించుకొని సర్దుకుపోవటానికి బదులుగా వాటిని మరింత ఎక్కువగా పెంచకూడదు. ఒకరినొకరు అపార్థం చేసుకుంటూ అపోహలు పెంచుకోవటం మంచిది కాదు. ఒకరిపై ఒకరికి నమ్మకం పోయి సంజాయిషీలు ఇచ్చుకోవటం కూడా మంచిది కాదు. శారీరక సహవాసం లేకుండా జీవించకూడదు. ఇంటి విషయాలు పట్టించుకోక పిల్లల్ని కూడా అశ్రద్ధకు గురి చేయకూడదు. దిద్దుబాటును లేదా సవరింపును సహించకపోవటం, అంగీకరించకపోవటం కూడా ప్రమాదమే. ఒకరినొకరు క్షమించుకోలేకపోవటం కూడా ప్రమాదకరమైన విషయమే. పై అన్నిటికన్నా ఎక్కువగా భగవంతుని మర్చిపోయి జీవించడం మిక్కిలి ప్రమాదకరం. భార్యాభర్తల 12 కాపురానికి 10 సూత్రాలు. 1. అత్యంత ప్రమాదకరమైన చిహ్నములైన అహం, అసహనం, ఆగ్రహం అనే అకారత్రయాన్ని విడనాడాలి. జీవన సంద్రములోని ప్రమాదాలను ఛేదించుకోగలిగితే ఆ జీవిత నౌక సాఫీగా ప్రయాణిస్తుంది. తమకు కలిగిన ఆనందాన్ని జీవిత భాగస్వామితో కూడా పంచుకోవటం అలవర్చుకోవాలి. తెలుసో తెలియకో భాగస్వామి చేసే పొరపాట్లను క్షమించుకోగలగాలి. తప్పు జరిగినప్పుడు సూర్యాస్తమయం కాక మునిపే క్షమించమని అడిగి ఒకరితో ఒకరు రాజీ పడాలి. వీలైనంత వరకు పారదర్శకంగా ఉండాలి. దంపతులు ఇద్దరూ సంతోషమే లక్ష్యంగా మలుచుకోవాలి. ఒకరి సామర్థ్యాన్ని ఒకరు ప్రశ్నించుకోవటం వలన రెట్టింపు సంతోషం కలుగుతుంది. భార్యాభర్తలు ఇరువురు ఒకరి పనిలో ఒకరు పాలు పంచుకోవటం, కృతజ్ఞత భావాన్ని కలిగి జీవించడం అనేది కూడా వారికి సంతృప్తిని, సంతోషాన్ని కలిగిస్తుంది. భాగస్వామికి ఆశ్చర్యాన్ని కలిగించే పనులు కూడా కొన్ని పనులు అప్పుడప్పుడు చేస్తుండటం వల్ల తనకెంతో ఊరట, ఓదార్పు కూడా లభిస్తుంది. తాను ఒంటరి కాదనే ధైర్యాన్ని కూడా ఇస్తుంది. పట్టు విడితే పరమానందమే. భర్త తన కుటుంబ సభ్యులను ప్రేమించి గౌరవించినట్లు స్త్రీ కుటుంబాన్ని కూడా ప్రేమించడం, గౌరవించడం వల్ల ఆమెకు ఎంతో తృప్తి, ఆనందాన్ని ఇస్తుంది. భాగస్వామి కూడా తన అత్తమామల్ని అధికంగా గౌరవిస్తూ వారితో సన్నిహితంగా ఉండాలి. స్త్రీ వారికి గర్వకారణంగా, ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి కూడా నచ్చిన విషయాలు ఏంటో తెలుసుకొని వాటిని చేయాలి. ఒక మంచి భర్త చేటువాడిలా, ఒక మంచి భార్య గుడ్డి ధాన్యాలుగా జీవించాలి. అప్పుడు అనవసరమైన విషయాలు వారికి కనపడవు, వినపడవు. వారు హాయిగా ఉంటారు. భార్యాభర్తలు ఒకరికొకరు ప్రార్థించుకోవటం పై అన్నిటికన్నా చాలా ముఖ్యం. ఇది దేవునికి ఇష్టమైన కార్యము. భార్యాభర్తలు ఇద్దరూ కలిసిమెలిసి ప్రార్థించుకొనుచు దేవుని యందు నమ్మకమును, విశ్వాసమును కలిగి ప్రేమతో సహజీవనం చేస్తున్నచో వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఫలభరితమై ఆ గృహము శోభాయమానంగా వర్ధిల్లుతుంది. జీవితాన్ని స్వర్గతుల్యం చేసుకోవటం మన చేతుల్లోనే ఉన్నప్పుడు మనం జీవించడం అన్నిటికన్నా శ్రేష్టమైన కార్యం అని భార్యాభర్తలిద్దరూ గ్రహించి ఆ విధంగా జీవించాలి. సంతోషకరమైన దాంపత్య జీవితానికి 12 సూత్రాలు.
అవి ఏమిటంటే, ఒకటి, దంపతులు వారి వారి విధులు నిర్వహించాలి. ఒకరు చెప్పేది ఒకరు ఓపికగా వినాలి. వారి మధ్య సంభాషణ మృదు మధురంగా ఉండాలా. ఒకరి అవసరాలను ఒకరు గుర్తించాలా. సమస్యల్ని సామరస్యంగా అధిగమించాలా. ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన లైంగిక జీవితం జీవించాలా. పరస్పరము గౌరవించుకోవాలా. ట్రీట్ హిమ్ లైక్ ఎ కింగ్ అండ్ ట్రీట్ హర్ లైక్ ఎ క్వీన్. పరిపక్వత, ఓర్పు, నేర్పు, నిరీక్షణ అవసరము, క్షమాగుణము కలిగి ఉండాలా. నేను నుండి మేముగా మారాలా. ఒకరి ఆధీనంలోనికి మరొకరు రావాలా. విశ్వనీయత ఉండాలా. ద్రవ్య నియంత్రణ కూడా కలిగి ఉండాలా. ప్రార్థనా జీవితంతో దేవునితో అభినవ సంబంధము కలిగి ఉండాలి. డైలీ 3 మ్యాజిక్ వర్డ్స్ ఇన్ ద ఫ్యామిలీ బై పోప్ ఫ్రాన్సిస్. రోజువారీ కుటుంబంలో వాడవలసిన మంత్రముగ్ధలను చేయు మాటలు 3 ఉన్నవి. అవి ఏం చేస్తాయంటే కుటుంబాన్ని చైతన్యపరుస్తాయి. 1, ప్లీజ్ అనునయ పదాలు. 2, సారీ ఒప్పుకోలు పదాలు. 3, థ్యాంక్ యూ అభినందనలు మెచ్చుకోలు పదాలు. ఈ 3 పదాలతోటి మరి దాంపత్య జీవితంలో కుటుంబంలో శాంతి, సమాధానాలు, సంతోషం వెలువరుస్తాయి. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.